నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలపట్నంలోనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్కు మద్దతుగా ఆయన సతీమణి పసుపులేటి సుగుణమ్మ పట్టణంలోనే 19వ వార్డులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు నాయకులు ఆమెకు భారీగా పూలు చల్లి గజమాలలు వేసి హారతులిస్తూ ఘనంగా వార్డులోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇంటింటికి పసుపులేటి సుగుణమ్మ తిరిగి ఎన్నికల మేనిఫెస్టోను పసుపులేటి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను పంచిపెట్టారు. పసుపులేటి ఏ అధికారం లేకుండానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచించి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి ఎన్నికల్లో పసుపులేటి సుధాకర్ను గెలిపించుకుంటే కావాలని అభివృద్ధి చేసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి, ఈరోజు ఏ వార్డులో పర్యటించారు? మేము 19వ వార్డు పర్యటించామండి. వాళ్ళందరూ మా ఇన్ఛార్జ్ ఇక్కడ చాలా కోటేశ్వర గారు వాళ్ళ వైఫ్ విజయ అందరూ కూడా బాగా మేము ఐడెంటిఫై వాళ్ళే ఇక్కడ తెలుస్తుంది కదా, వీళ్ళు ఇంటిని తిరిగి చాలా బాగా చెబుతున్నారు, మన గుర్తుని తీసుకెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా మనల్ని పసుపులేట్ అంటే మొదటి నుంచి వింటున్నారు పేరు. అమ్మ మీకు కరోనాలో కూరగాయలు వచ్చినాయి ఈ ఏరియాకి, అది అట్లా ఐడెంటిఫై చేస్తున్నారు. మనం చాలా బాగుంది. ప్రజలు బీసీలు వీళ్ళని ఎదగనియట్లేదు, వీళ్ళని రానియట్లేదు. ప్రజలకు అంది బీసీ అనగదొక్కేస్తున్నారు అనేది ప్రసిద్ధమైంది. ఖచ్చితంగా మనం సపోర్ట్ చేద్దామని బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నారు. అగ్రవర్ణాల్లో కూడా మనకి అదొక చెడ్డ పేరు చెప్తారు, కానీ అలా ఉండదు. అందరూ ఆదరిస్తారు. అందరిలో పేదవాళ్ళు ఉంటారు. మనం పేదవాళ్ళ పార్టీ మంది. అందరం బీసీలు పేదవాళ్ళు ఇగోండి, వీళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. చాలా ఉంది. సమస్యలు ఉన్నాయండి. ఇక్కడంతా వాటర్ లేదు, సైడ్ కాలువలు లేవు. అసలు ఎంతో బాగా చేయొచ్చు. ఎంత డబ్బులు, రోడ్లు లేవు. ఇప్పుడు అన్ని అసలు ఒక 10% కూడా అభివృద్ధి లేదు. మరీ మన కావలి వర్గం అన్నిట్లో గొడవల్లో వాళ్ళ దౌర్జన్యంలో గుర్తించారు, కానీ ఎక్కడ ఒక పని చేశారని గుర్తింపు లేదు. మేము అసలు రోజు అదే చెప్తున్నాము. ఖచ్చితంగా ప్రజలకి మేము 4 తారీఖు మేల్చామని అవుతుంది. 5 తారీఖు నుంచి మేము పనులు మొదలు పెడతాం. ఖచ్చితంగా కావాలి అభివృద్ధి అంటే మన కావాల్సి స్టేట్ మొత్తం ఉండాలి. తప్పులు అమ్మవారు కూడా ఇబ్బంది పెట్టని ప్రజలు ఎదురు తిరిగే రోజు రావాలి. మేడం, కొన్ని చోట్ల దగ్గరికి వెళ్ళినా మీకు వచ్చే పింఛన్ రాదు, రేషన్ తీసేస్తామని కొన్ని అన్నీ అసలు వీళ్ళకి పెన్షన్ తీయటం కాదు, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి రేపు ఓడిపోయిన కాడి నుంచి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరికీ ఏమీ ఉండదు. వీళ్ళని పెన్షన్ తీయడానికి అన్నీ వాళ్ళు పదవుల్లో ఉంటే కదా, వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు జాగ్రత్త పడాలి. ప్రజలకి ఒకటే అడుగుతున్నామండి, మేము ఎంతో కష్టపడుతున్నాము. మనము భగవంతుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు, అది మనకి ఇప్పుడు వచ్చింది. మేము నిస్వార్థంగా చేస్తున్నాము. మా కుటుంబం మొత్తం మనకు కావాలని అభివృద్ధి చేయాలి. పుట్టి పెరిగిన దగ్గర గారు చాలా చేయాలని అభివృద్ధి హైదరాబాద్లో ఉండబట్టి అభివృద్ధి ఇక్కడ చేయాలి మా కోరిక. ప్రజలు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది నేను వెళ్తే మేము గుర్తిస్తున్నాము. కొంతమంది సముద్రంలో మత్స్యకారులు వెళ్ళి అక్కడ చనిపోయి పిల్లల్ని చదివించుకోలేక ఆడలు వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చి రాకుండటం, అలా ఇలాంటి పరిస్థితులు అన్నీ మేము చేస్తామని హామీ ఇస్తున్నాను. అందరూ మాకు ఒక్కసారి గ్లాసు గుర్తుకు ఓటేసి 11వ నెంబర్లో ఉంది గ్లాసు గుర్తు, తప్పకుండా మీరు ఆదరించాలి. మమ్మల్ని మీ కుటుంబంలో ఒక సభ్యులుగా చూసుకోవాలి. సుధాకర్ గారిని సొంతం మీ మనిషిలా చూడాలని ఆదరించాలని ఒక్కసారి మనవి చేసుకుంటాం.